ఆదిలాబాద్ పట్టణంలో సంక్రాంతి పండగ సందడి నెలకొంది. ప్రతి ఏడాది సంక్రాంతికి ఇక్కడ మహిళలు నోములు చేయటం ఆనవాయితీగా వస్తోంది. ఏటా ఒక కుల వృత్తికి నోములు చేసే మహిళలు ఈ ఏడాది గానుగ నోములు చేశారు. మరిన్ని డీటెయిల్స్ ప్రేమ్ సాగర్ అందిస్తారు. అంటే కేవలం ముగ్గులు, పిండి వంటలు, పతంగులు ఎగిరేయడమే కాదు, ప్రత్యేకంగా మహిళలు నోములు నేయడం అన్నది ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా ప్రతి ఏటా ఒక్కొక్క కుల వృత్తికి ఒక్కొక్క రకమైన నోములు నోస్తుంటారు. గతేడాది కుమ్మరులకు సంబంధించిన కుండల నోములు నోస్తే ఈసారి గానుగు నోము ప్రత్యేకత ఉంది. ఆదిలాబాద్ పట్టణానికి సంబంధించిన మహిళలు చాలామంది కూడా ఈ గానుగు నోమును నోస్తున్న సందర్భం. ఈ నోముతోనే గానుగు నోము ప్రారంభమైన తర్వాత వివిధ రకాలైన నోములు ఒకరికొకరు ఇచ్చుకోవడం అన్నది ఆనవాయితీగా ఉంది. అసలు ఈ నోముకు సంబంధించిన ప్రత్యేకత ఏందన్నది మనం మాట్లాడదాం. మేడం, అంటే ఏంది ఈ నోము, గానుగు నోము అనేది కొంత డిఫరెంట్గా ఉంది, అంటే దేనికి ప్రాముఖ్యత ఉంటుంది? కుల వృత్తులను రక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఈ గానుగ నూనెను మనము వ్రతంగా చేసుకోవడం జరిగింది. ఈ నువ్వుల నూనె అనేటువంటిది ఆరోగ్యానికి చాలా మంచిది. పుష్యమాసంలో చాలా చలికాలం ఉంటుంది కాబట్టి ఈ నువ్వులను తినడము, నువ్వుల నూనెను మనం ఆహారంలో స్వీకరించడం అన్నటువంటిది మన ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటిది. కాబట్టి అలాంటి సాంప్రదాయాన్ని మళ్ళీ మనం కొనసాగించాలి అన్నటువంటి ఉద్దేశంతో మేము నువ్వులను ఈ గానుగ చెక్కి దగ్గరకు వచ్చి అందరము ఇది ఒక గౌరీ స్వరూపంగా ఏదో రూపంలో దీన్ని పూజిద్దాం అన్నటువంటి ప్రాచీన సాంప్రదాయంలో ఈ సైంటిఫిక్గా ఆలోచించి ఇలాంటి నూనెలను తీసి అందరము వాయినాలు ఇచ్చుకుని గౌరీ స్వరూపంగా పూజించి ఒకరికొకరము పరస్పరం వాయినాలు ఇచ్చుకోవడం అన్నటువంటిది జరుగుతుంటుంది. పోయిన సంవత్సరము తర్వాత గత సంవత్సరం కూడాను ఒకసారి కుమ్మరి వాము దగ్గరికి వెళ్ళి కుమ్మరి నోము నోచుకున్నాము. తర్వాత ప్లాస్టిక్ నిషేధించాలి అనేటటువంటి దాంతో బట్ట సంచులు అటువంటివి నోముకోవడం జరిగింది. ఇట్లా పరస్పరం ముత్తైదువులకు ఇవ్వడం జరిగింది. హైందవ సాంప్రదాయంలో ప్రతి నెలలో ఒక్కొక్క భగవంతుని రూపంలో ఆరాధించడం అన్నది సనాతనంగా వస్తున్నటువంటి ఆచారము. ఆశ్వీజ మాసంలో, తర్వాత కార్తీక మాసంలో శివకేశవులను, ఆశ్వీజ మాసంలో అమ్మవారిని, అలాగే పుష్యమాసంలో సూర్యదేవుని ఆరాధించడం అనేది సనాతనంగా వస్తున్నటువంటి ఆచారము. కులవృత్తుల్ని గౌరవించాలి, తర్వాత కులవృత్తుల్ని పెంపొందించాలి, కేవలం యంత్రాల మీదే ఆధారపడి ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో మహిళలందరం కూడా ప్రతి సంవత్సరము ఒక్కొక్క విధంగా వాయనాలు ఇచ్చుకోవటం అనేది జరుగుతుంది. రైట్, ఇంకా కొంతమంది మహిళలు ఉన్నారు. అమ్మ, ఎట్లా సంక్రాంతిని ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు? పోయిన సంవత్సరం ఏమో పసుపు నోము నోముకున్నామండి. అంతకుముందు సంవత్సరం కుమ్మరి నోము నోమాము. పోయిన సంవత్సరం ఏమో పసుపు నోము. అంటే పసుపు తోటకెళ్ళి అందరము పసుపు కొమ్ములు తీసి, అంటే వ్యవసాయం వృత్తిని పెంపొందించడానికి, రైతులను గౌరవించడానికి వాళ్ళకు కూడా తోటకెళ్ళి తోట వాళ్ళకి మంచిగా సత్కరించి అక్కడ నోముకొని అందరం పచ్చ చీరలు కట్టి, అంటే అందరం ఐక్యంగా ఉండి మంచిగా మన సంప్రదాయాన్ని పెంపొందించుకోవడానికి ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం. థ్యాంక్ యూ అమ్మ. ఇది పరిస్థితి ఆదిలాబాద్ జిల్లాలో. ప్రత్యేకంగా ఈ కుల వృత్తులకు సంబంధించి ప్రోత్సహించే దిశగా ప్రతి ఏటా కూడా మహిళలంతా పెద్ద ఎత్తున కుల వృత్తులు ఎక్కడైతే కొనసాగుతాయో అక్కడ నోములు నేయడం, వారిని కుల వృత్తుల వారిని గౌరవించే విధంగా ముందుకెళ్లడంతో పాటు శాస్త్రీయ పద్ధతితో పాటు శాస్త్రీయంగా దీంతో చాలా లాభాలు ఉన్నాయన్న ఒక మంచి మెసేజ్ని కూడా ఇస్తున్నారు. సో మొత్తానికైతే చాలా గ్రాండ్గా ఆదిలాబాద్ జిల్లాలో సంక్రాంతి సెలబ్రేషన్స్ అనేటివి ప్రారంభమయ్యాయి. కెమెరా పర్సన్ విఠల్తో ప్రేమ్ సాగర్, V6 న్యూస్, ఆదిలాబాద్ నుంచి.